అమానుష సత్వం వల్ల ఏదో ఒక బాధ యోగికి కలిగితే గనక అమానుష సత్వం ఇది అంటే వేరే రకంగా బయట నుంచి వచ్చే గాలి, ఆ గాలి వల్ల కొన్నిసార్లు యోగికి మనకు తెలియకుండా బయట ఎన్నో రకాలుగా శక్తులు ఉన్నాయిగా, అటువంటి వాటి వల్ల అమానుష సత్వం వల్ల యోగికి గనక ఇబ్బంది కలిగితే దాన్ని ఉపశమింప చేయటానికి వ్యాపించి ఉన్న భూమ్యాకాశాల్ని వాయువగ్నుల్ని మనస్సులో ధారణ చేయాలి. పూర్తిగా వ్యాపించి ఉన్న భూమ్యాకాశాలు వాయువు అగ్ని వీటిని మనస్సులో కనుక ధారణ చేస్తే ఏదో తెలియని సత్వం మన మీద పని చేస్తోంది అనుకోండి, ఏదో గాలి, ఆ గాలి పట్టుకుంది అనుకోండి, ఆ గాలి దీనివల్ల విడిచిపోతుంది అని దత్తస్వామి దానికి ఉపాయం చెప్పారు. ఆ ధారణ ఇక్కడ ఈ విషయంలో చికిత్స చేస్తుంది. యోగి యొక్క హృదయంలోకి అమానుషమైన సత్వం బలవంతంగా ప్రవేశించినప్పుడు అతడు వాయువు మరియు అగ్ని యొక్క ధారణ చేయాలి. దాంతో దేహంలోకి చేరిన ఆ అమానుష సత్వాన్ని తాను జయించగలుగుతాడు. ఇది దత్తస్వామి చెప్పింది. అమానుష సత్వం ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పుకున్నవి బయట కలిగేవి. ఇది అమానుషం, ఏది ఎందుకు వస్తుందో తెలియదు, ఎవరి వల్ల వస్తుందో తెలియదు, ఎవరేమి దుష్టం చేశారో తెలియదు, ఎవరేమి ఏ ప్రక్రియ చేశారో తెలియదు. అటువంటి ఆ సందర్భంలో ఈ ప్రకారమైన ధారణ చేయాలి అని దత్తస్వామి మనకి చెప్తున్నారు. అందుకనే హనుమాన్ చాలీసాలో ఇవన్నీ కూడా వచ్చాయి. భూత పిశాచ నికటన హి ఆవై మహావీర జప నామ సునావై. ఎలా పోతాయి? మన క్రమ వచ్చిన ధ్యానజో లావై. అది ధ్యానం చేసినా నామ సంకీర్తన చేసినా కూడా ఈ భూత పిశాచాలు దూరం అవుతాయి. స్వామి చెప్పాడు స్పష్టంగా, అదే భావం. ఆ ప్రకారంగా అట్లా ఈ అమానుష సత్వాన్ని దహించుకోవటానికి ఏ రకమైన సాధన చేయాలి. ఈ ప్రకారంగా యోగ సాధకుడు, యోగం తెలిసినవాడు, యోగాన్ని తెలుసుకోవాలి అన్నవాడు కూడా సర్వవిధ రక్ష చేసుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని పడేసుకోకూడదు, శరీరాన్ని పాడు చేసుకోకూడదు. అక్కర్లేని ఉపవాసాలు చేసి ఏవో 3 రోజుల ఉపవాసాలు 10 రోజుల ఉపవాసాలు చేయకూడదు. ఇవన్నీ ఇప్పుడే చాతుర్మాస్యంలోనే. మళ్ళీ మేము కూడా మామూలుగా నార్మల్గానే తినాలి కదా, చాతుర్మాస్య వ్రతంలో మాత్రమే ఈ నియమాలు. నేను తర్వాత శాకాహారం చేస్తానంటే ఏం తింటావు నువ్వు? శాకాహారం, కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, ఏం తింటావు? ఇంకా ప్రతిరోజు పైనాపిల్తో ఏం వండుతారు, ప్రతిరోజు ద్రాక్ష పండుతో ఏం వండుతారు, ఎన్ని వండుతారు? ఎన్ని వండటానికి అవుతుంది, ఎన్ని తినడానికి అవుతుంది? తినకపోతే శరీరం నిలుస్తుందా? కాబట్టి సర్వవిధ రక్షా కార్య, శరీరాన్ని నువ్వు శతధా సహస్రధా కాపాడుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరం మీద ఉండే ప్రేమతో కాదు. శరీరం మనకి ఆ యోగాన్ని ఇస్తుంది కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి.